ఇప్పుడు బేసిక్గా చంద్రబాబు నాయుడు అంటే చాలా మంది అదేదో పెద్ద దార్శనికుడు అని చెప్పేసి పెద్ద పరిపాలన దక్షుడు అని చెప్పేసి మేనేజర్ బాగా చేస్తారని చెప్పేసి చెప్తా ఉంటారు. కానీ ఆయన మేనేజ్ చేసేది ఏందయ్యా అంటే తన అనుకున్నటువంటి వాళ్ళకు అంటే తన వాళ్లకు ఒక ప్రాజెక్టుని ప్రభుత్వ ప్రాజెక్టులను కావచ్చు లేదంటే ప్రభుత్వ సొమ్ముని ప్రజల సొమ్ముని ఏ విధంగా దారదత్తం చేస్తాడో ఆ విషయంలో ఆయన మంచి నిపుణుడు, మంచి ఎక్స్పర్ట్ అన్నమాట. అంటే తన వాళ్ళకు ఇప్పుడు అమరావతి విషయంలో ఏ విధంగా తన వాళ్ళకు ఇక్కడ రాజధాని వస్తుందని చెప్పేసి ఏ విధంగా మొత్తం తన వాళ్ళని చుట్టుముట్టు భూములు కొనిపించి రైతుల దగ్గర అగ్గో కొట్టేసి ఇట్లా రకరకాలుగా ఏ విధంగా ఇబ్బందులు పెట్టిండో అలాగనే ఈ ఫైబర్ నెట్ అనేటువంటి స్కామ్లో కూడా తన వాళ్ళని చొప్పించి ఆయన వ్యక్తులకు ఆ ప్రాజెక్ట్ ఏ విధంగా అప్పచెప్పిండో పెద్ద సంచలన కథనంగా మారిపోయింది. ఇప్పుడు ఎందుకంటే ఆ కేసు బాగా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. దాంట్లో A1గా చంద్రబాబు నాయుడు ఉన్నాడు, A2గా ఆ ప్రాజెక్టు చేపట్టినటువంటి టెరాసాఫ్ట్ అనేటువంటి కంపెనీకి సంబంధించినటువంటి వేమూరి హరికృష్ణ అనేటువంటి A2గా ఉన్నాడు. దీనికి సంబంధించి సిఐడి కీలక విచారణ చేస్తూ ఉంది. ఈ కీలక విచారణలో సంచలన విషయాలు ఏ విధంగా చంద్రబాబు తన కుయుక్తులు ఉపయోగించి తన అధికారాన్ని ఉపయోగించి దాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేసిండు, ఏ విధంగా ఆ వేమూరి హరికృష్ణ అనేటోనికి ఆయన కంపెనీకి ఏ విధంగా ఈ ప్రాజెక్టును కట్టబెట్టిండు, ఆ కంపెనీ బ్లాక్ లిస్ట్లో ఉన్నప్పటికీ అంటే ఆ కంపెనీ ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి లిస్టులో బ్లాక్ లిస్ట్లో ఉన్నప్పటికీ అంటే ఇంతకుముందుకే కొన్ని పనులు చేసి ఆ పనులు సక్రమంగా చేయకపోవడం వల్ల ప్రభుత్వం దాన్ని బ్లాక్ లిస్టులో పెట్టినా కానీ ఆ బ్లాక్ లిస్టును తొలగించి మరి ఆ టెండర్ల ప్రక్రియలో కూడా ఆయనను భాగస్వామ్యం చేసి ఈ వేమూరి హరికృష్ణ అనేటోన్ని ఈ విధంగా ఎందుకు అప్పచెప్పిండు అనేది ఇది పెద్ద సంచలనంగా మారింది. నిన్న శుక్రవారం నాడు దీని మీద సంబంధించి ఛార్జ్ షీటు దాఖలు చేసింది ఏది సిఐడి. సో దానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి అంశాలు మన దగ్గర అందుబాటులో ఉన్నాయి, అవి మీకు చదివి వినిపిస్తాం మిత్రులారు, ఒకసారి చూడండి. ఫైబర్ నెట్ స్కాము మాస్టర్ మైండ్ చంద్రబాబే, టెరాసాఫ్ట్ కు అడ్డగోలుగా ఫైబర్ నెట్ ప్రాజెక్టు పంజరం, నేర చరిత్రుడు వేమూరి హరికృష్ణకు చంద్రబాబు ఒత్తాసు, బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించి మరీ ప్రాజెక్టు అప్పగింత, 333 కోట్ల ప్రాజెక్టు పేరిట చంద్రబాబు అవినీతి దందా, విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సిఐడి. A1గా చంద్రబాబు, A2గా వేమూరి హరికృష్ణ, A3గా కోగంటి సాంబశివరావు. ఇందులో A1గా చంద్రబాబు నాయుడు ఉన్నాడు. నిన్న శుక్రవారం రోజున విజయవాడ ఏసీబీ ఆఫీస్లో ఈ ఛార్జ్ షీట్ను దాఖలు చేశారు. అందులో మరి ఏమున్నాయో కీలక అంశాలు ఒకసారి మీకు చదివి వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా. అస్మదీయుడు అయితే చాలు, అడ్డగోలుగా ప్రభుత్వ ప్రాజెక్టులను కట్టబెట్టి ప్రజాధనాన్ని కొల్లగొట్టడంతో తనది మాస్టర్ మైండ్ అని చంద్రబాబు మళ్ళీ నిరూపిస్తూనే ఉంటాడు. సో టీడీపీ ప్రభుత్వ హయాంలో యథేచ్ఛగా సాగిన దోపిడీ భాగవతంలో ఫైబర్ నెట్ అవినీతి పర్వం అందుకు ఒక మచ్చుతునక మాత్రమే. కేంద్ర నిధులతో చేపట్టిన ఈ ప్రాజెక్టును తన అస్మదీయుడైన వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీకి కట్టబెట్టి నిధుల దోపిడీకి పాల్పడ్డ చంద్రబాబు పైన సిఐడి కొరడా జులిపించింది. ఫైబర్ నెట్ కుంభకోణం కేసులో విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో శుక్రవారం ఛార్జ్ షీటు దాఖలు చేసింది. A1గా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, A2గా టెరాసాఫ్ట్ కంపెనీకి ఎవరైతే ఎండీగా ఉన్నాడో వేమూరి హరికృష్ణ, A3గా ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఇన్క్యాబ్ సంస్థలకు అప్పటి ఎండీగా కోగంటి సాంబశివరావు ఉన్నాడు. ఇప్పుడు ఆయన దక్షిణ మధ్య రైల్వేలో చీఫ్ కమర్షియల్ మేనేజర్ గా కూడా ఉన్నాడంటే ఇప్పుడు ఆయన. వాళ్ళతో పాటు మరికొంతమంది నిందితులను ఇందులో పేర్కొన్నారు. వారిపైన ఐపీసీ సెక్షన్లు 166, 167, 418, 465, 468, 471, 409, 506 రెడ్ విత్ 120/B తో పాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు 13/2 రెడ్ విత్ 13 ప్రకారం కేసులు నమోదు చేసిరంట. ఫైబర్ నెట్ ప్రాజెక్టు పేరుతో చంద్రబాబు ముఠ ప్రజాధనాన్ని ఎలా కొల్లగొట్టిందో సిఐడి తన ఛార్జ్ షీట్ లో సువివరంగా వివరించింది. ఈ ఏసీబీ కోర్టులో సమర్పించినటువంటి దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ లో ఏ విధంగా చంద్రబాబు నాయుడు ఈ ఫైబర్ నెట్ ప్రాజెక్టుని టెరాసాఫ్ట్ అనేటువంటి కంపెనీకి అప్పచెప్పిండు. ఆ టెరాసాఫ్ట్ అనేటువంటి కంపెనీ బ్లాక్ లిస్ట్ లో ఉంది. ఆ బ్లాక్ లిస్ట్ ఎట్ట బయటకు తీసుకొచ్చిండు, మళ్ళా బయటకు వచ్చేటువంటి కంపెనీకి ఆ టెండర్ లో పాల్గొనడానికి ఏ విధంగా అర్హత కల్పించిండు, దాంట్లో ఏ విధంగా కొన్ని పత్రాలు ట్యాంపరింగ్ అయినాయి, దాంతో పాటు టెండర్ల ప్రక్రియలో ఈ వేమూరి హరికృష్ణ ప్రసాద్ అనేటువంటి పర్సన్ ఏ విధంగా టెండర్ల ప్రక్రియలో కూడా పాల్గొన్నాడు అనేది ఇలా కూలంకషంగా క్లియర్ గా అందులో చెప్పుకుంటూ రావడం జరిగింది తన ఛార్జ్ షీట్ లో సిఐడి. ఒకసారి చూద్దాం. చంద్రబాబు పన్నాగం ప్రకారమే టెరాసాఫ్ట్ కంపెనీ
కంపెనీకి అడ్డగోలుగా ఫైబర్ నెట్ ప్రాజెక్టును కట్టబెట్టడం ద్వారా చంద్రబాబు యథేచ్ఛగా అవినీతికి పాల్పడ్డారు. మొత్తం 2,000 కోట్ల ఈ ప్రాజెక్టు కింద మొదటి దశలో 333 కోట్ల విలువైనటువంటి పనుల్లో అక్రమాలకు బరి తెగించారు. విద్యుత్ మౌలిక వసతుల కల్పన పెట్టుబడుల శాఖలను చంద్రబాబు తన వద్దే అంటిపెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టును ఐటీ శాఖ చేపట్టాల్సి ఉండగా కానీ విద్యుత్ మౌలిక వసతుల కల్పన పెట్టుబడుల శాఖ ద్వారా ఆ ప్రాజెక్టును చేపట్టాలని ఆయనే స్వయంగా ఆదేశించారు. ఒకసారి చూసిరా. ఇప్పుడు బేసిక్ గా ఈ టెరాసాఫ్ట్కి ఇచ్చినటువంటి ఫైబర్ నెట్ అనేటువంటి ప్రాజెక్టును చేపట్టేది ఐటీ శాఖ చేపట్టాలి. కానీ చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఆయన దగ్గర ఏమేమి పెట్టుకున్నాడు? విద్యుత్ మౌలిక వసతుల కల్పన పెట్టుబడుల శాఖ ఆయన దగ్గర పెట్టుకున్నాడు. కాబట్టి ఐటీ శాఖ చేపట్టాల్సినటువంటి ప్రాజెక్టును ముఖ్యమంత్రి గారు చేపట్టారు. ఎందుకు చేపట్టిర్రు? మరి ఐటీ శాఖ చేపడితే రకరకాలుగా వేరే దగ్గరికి పోతాయి డబ్బులన్నీ. సో కాబట్టి మనమే చేపడితే రావాల్సినటువంటి కమిషన్లు కానీ ఇట్లా కొల్లగొట్టే డబ్బులు మొత్తం మనకే వస్తాయన్నటువంటి ప్లానింగ్ తోని ఈ విధంగా ఆయన చేపట్టాడు. ఇక పరస్పర ప్రయోజనాల నిరోధక చట్టానికి కూడా ఇది విరుద్ధంగా ఉంది. ఏ విధంగా ఉందో చూడండి. చంద్రబాబు తన సన్నిహితుడైన వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్కే ఈ ప్రాజెక్టును అప్పగించాలని ముందే నిర్ణయించుకొని పక్కాగా కథ నడిపారు. అందుకోసం వేమూరి హరికృష్ణ ప్రసాద్ను ఏపీ ఈ గవర్నింగ్ కౌన్సిల్లో సభ్యునిగా చేర్చిండు. చూడండి, అంటే ఎవరికైతే ప్రాజెక్ట్ అప్పచెప్పిండో ఆ సభ్యున్నే వేమూరి హరికృష్ణ ప్రసాద్ను ఏపీ ఈ గవర్నింగ్ కౌన్సిల్లో ఒక సభ్యుడిగా చేర్చారు. నేర చరిత్ర ఉన్న ఆయనను అంతటి కీలకమైన స్థానంలో నియమించడం పైన విస్మయపరిచింది. అప్పుడే అందరికీ డౌట్ వచ్చింది. ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి పైన, నేర చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి పైన ఈయనని ఎందుకు ఇంత కీలకమైనటువంటి ఏపీ గవర్నింగ్ కౌన్సిల్లో ఎందుకు సభ్యునిగా చేర్చిర్రు అనేది ఎవరికి అర్థం కాలేదు. దాని మీద చాలా మందికి అనుమానాలు వచ్చినాయి. అప్పట్లోనే నిబంధనలకు విరుద్ధంగా ఆయనని ఫైబర్ నెట్ టెండర్ల ముదింపు కమిటీలో సభ్యునిగా కూడా నియమించారు. ఈ టెండర్ ఇచ్చింది ఎవరికి? ఇదే వేమూరి కృష్ణ ప్రసాద్కి. ఆయనకి ఏదో టెండర్ ఇచ్చారో ఆ టెండర్ల ప్రక్రియలో కూడా ఈయనని ఒక సభ్యునిగా నియమించారంట. ప్రాజెక్టు కోసం బిడ్లు దాఖలు చేసే కంపెనీకి చెందిన వారు టెండర్ల మదింపు కమిటీలో ఉండకూడదని నిబంధన. ఎవరైతే టెండర్లు దాఖలు చేస్తారో వాళ్ళకి సంబంధించినటువంటి కంపెనీలు ఉంటే వాళ్ళు ఈ టెండర్ల ప్రక్రియ కార్యక్రమంలో ఉండకూడదు. అంటే ఈ మదింపు కార్యక్రమంలో ఉండకూడదు. కానీ చంద్రబాబు నాయుడు ఆ నిబంధనలను పక్కన పెట్టేసాడు. ఇట్లా అవినీతికి పాల్పడ్డాడు. ఇక ప్రాజెక్టు విలువ కూడా అమాంతం పెంచేసాడు. ఎంత పెంచాడు చూడండి. ఇక ప్రాజెక్టు విలువను కూడా అడ్డగోలుగా నిర్ణయించారు. ఎలాంటి మార్కెట్ సర్వే చేపట్టకుండానే ఈ ప్రాజెక్టు కింద సరఫరా చేయాల్సిన పరికరాలు, వాటి నాణ్యతను ఖరారు చేసి ప్రాజెక్టు విలువను అమాంతం పెంచేశారు. వేమూరి హరికృష్ణ ఫైబర్ నెట్ కార్పొరేషన్ అప్పటి ఎండి కోగంటి సాంబశివరావు ఇందులో కీలక పాత్ర పోషించారని చెప్పేసి సిఐడి తన ఛార్జ్ షీట్ లో పేర్కొన్నది. ఇక బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించి మరి ఇక ఈ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ చేపట్టే నాటికి టెరాసాఫ్ట్ కంపెనీ ప్రభుత్వ బ్లాక్ లిస్ట్ లో ఉంది. పౌర సరఫరాల శాఖకు ఈ పోజ్ యంత్రాల సరఫరాలో విఫలమైన ఆ కంపెనీని ప్రభుత్వం బ్లాక్ లిస్ట్ లో పెట్టిందంట. ఏంటి? పౌర సరఫరాల శాఖకు ఈ ఫోజ్ అన్నటువంటి యంత్రాలను సరఫరా చేసి అవి నాణ్యత లేకపోవడం, సరిగ్గా లేకపోవడం తోటి ఈ టెరాసాఫ్ట్ అనేటువంటి కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టింది ప్రభుత్వం. కానీ దాని నుంచి, ఆ బ్లాక్ లిస్ట్ నుంచి చంద్రబాబు నాయుడు ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్ నుంచి ఏకపక్షంగా తొలగించారు. అనంతరం పోటీలో ఉన్న పలు కంపెనీలను పక్కన పెట్టేశారు. దీనిపైన ఫేజ్ పవర్ అనేటువంటి కంపెనీ అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ పట్టించుకోలే. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను కూడా సాంకేతిక కారణాలతోటి అనర్హులను చేసి మరి టెరాసాఫ్ట్కే ఈ ప్రాజెక్టును కట్టబెట్టిండు. టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని పట్టుబట్టిన అధికారి బి సుందర్ను హఠాత్తుగా బదిలీ చేసి తనకు అనుకూలమైనటువంటి అధికారులను కూడా తెచ్చుకున్నట్టు ఆ టైంలో. మహానుభావుడు చూడండి. అంటే ఒక వ్యక్తికి వాడు మనోడైతే వాడు ఎన్ని అక్రమాలు చేయని, ఇవన్నీ దుర్మార్గాలు చేయని వానికి ఏ విధంగా కట్టబెడతాడు అంటే ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. బేసిక్గా ఈ వేమూరి హరికృష్ణ అనేటువంటి వ్యక్తి చంద్రబాబు దగ్గర వ్యక్తి కాబట్టి ఆయన కంపెనీకి ఈ 2,000 కోట్ల ప్రాజెక్టు కట్టబెట్టడం కోసము ఆయన కంపెనీ బ్లాక్ లిస్ట్ లో ఉంది. ఆయనను తీసుకొచ్చి ఈ గవర్నింగ్ కౌన్సిల్లో సభ్యుని చేసిండు. దాంతోపాటు ఈ టెండర్ల ప్రక్రియలో సభ్యుని చేసిండు. దానితో పాటు ఆయనకే, అంటే ఆయన కంపెనీకే ఈ టెండర్ రావడం కోసము కేంద్ర ప్రభుత్వం సంస్థలు ఏమైనా పాల్గొంటే వాటిని సాంకేతిక కారణాలతోటి రిజెక్ట్ చేసిండు. కొంత అధికారులు, పారదర్శకమైనటువంటి అధికారులు ఇది మనం పారదర్శకంగా నిర్వహించాలి అని చెప్తే ఆ అధికారులను ట్రాన్స్ఫర్ చేసిండు.
ట్రాన్స్ఫర్ చేసి తనకు అనుకూలమైనటువంటి తన కుల పోలను తీసుకొచ్చుకొని ఆడబెట్టుకొని ఈ టెండర్ ప్రక్రియను వాళ్లకు అప్పచెప్పింది. ఇక దాంతో పాటు ఇక చూడండి, టెండర్ల ప్రక్రియ మొదలైన తరువాత కూడా టెరాసాఫ్ట్ కంపెనీ తమ కమర్షియల్సియం లో మార్పులు చేసి సాంకేతికంగా అధిక స్కోర్ వచ్చే విధంగా వివిధ పత్రాలను కూడా ట్యాంపరింగ్ చేసిరంట. అంటే దానికి ఎలిజిబుల్ కావడానికి కావాల్సినటువంటి స్కోరింగ్ లో తక్కువ ఉంటే దాన్ని కూడా ట్యాంపరింగ్ చేసేటువంటి ప్రయత్నం చేసిరు వీళ్ళు. ఇక ప్రాజెక్టు అమలు లోపభూయిష్టంగా ఉంది. ఈ ప్రాజెక్టును అమలు చేయడంలో కూడా టెరాసాఫ్ట్ కంపెనీ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. టెండర్ల నోటిఫికేషన్లో పేర్కొన్న నాణ్యత ప్రమాణాలను ఏమాత్రం పట్టించుకోలేదు. దాంతో 80% ప్రాజెక్టు పనులు నిరుపయోగంగా మారాయి. మరోవైపు షెల్ కంపెనీ ద్వారా ప్రజాధనాన్ని అక్రమంగా తరలించారు. వేమూరి హరికృష్ణ తన సన్నిహితుడైనటువంటి కనుమూరి కోటేశ్వరరావు సహకారంతో కథ నడిపించారు. వేమూరికి చెందినటువంటి కాఫీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలతో కనుమూరి కోటేశ్వరరావు భాగస్వామిగా ఉన్నారు. అబ్బో, దొంగలు వాళ్ళ షెల్ కంపెనీల ఏర్పాట్లు. వేమూరి హరికృష్ణ, తుమ్మల గోపిచందు, రామ్ కుమార్ రామ్మూర్తితో కలిసి విజయవాడ కేంద్రంగా నెటాప్స్ ఫైబర్ సొల్యూషన్స్ ఎల్ఎల్పి అనేటువంటి మ్యాన్ పవర్ సప్లై కంపెనీ పేరిట ఓ షెల్ కంపెనీని సృష్టించారు. ఆ కంపెనీ ఫైబర్ నెట్ ప్రాజెక్టుకు సిబ్బందిని సమకూర్చినట్లు పర్యవేక్షించినట్లు కథ నడిపించారు. ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న టెరాసాఫ్ట్ కంపెనీ ఇతర కంపెనీలకు చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా 284 కోట్ల రూపాయలను విడుదల చేసింది. నకిలీ ఇన్వాయిస్లతోటి ఆ నిధులను కొల్లగొట్టి కనుమూరి కోటేశ్వరరావు ద్వారా అక్రమంగా తరలించారు. ఈ అక్రమంగా తరలించే సొమ్మంతా అందులో సింహభాగం చంద్రబాబుకు, ఈ వేమూరి గానికి ఇట్లాంటి అందరికి పోతా ఉంటాయి అన్నమాట. ఇక నాసిరకం పనులతో కూడా ప్రభుత్వ ఖజానాకు 119.8 కోట్ల నష్టం వాటిందని నిగ్గు తెలిసిరంట. ఇక ఆధారాలతో సహా బట్టబయలు అయిపోయింది. ఫైబర్ నెట్ కుంభకోణంపై కేసు నమోదు చేసినటువంటి సిఐడి కీలక ఆధారాలను సేకరించింది. ముందుగా ఇండిపెండెంట్ ఏజెన్సీ ఐబిఐ గ్రూప్ ద్వారా ఆడిటింగ్ జరపడంతో అవినీతి మొత్తం బట్టబయలైంది. ఇక టెరాసాఫ్ట్ కంపెనీ నిబంధనలను ఉల్లంఘించిందని, నాసిరకం పరికరాలు సరఫరా చేసి ప్రభుత్వాన్ని మోసం చేసిందని ఐబిఐ గ్రూప్ నిర్ధారించింది. ఫైబర్ నెట్ కుంభకోణంలో నిధులు కొల్లగొట్టిన తీరు కీలక అధికారులు వెల్లడించారు. నిబంధనలను పాటించాలని తాము పట్టుబట్టినప్పటికీ అప్పటి సీఎం చంద్రబాబు బేఖాతరు చేశారని, ఈ టెండర్ల ప్రక్రియలో క్రియాశీలకంగా వ్యవహరించారని వారు సెక్షన్ 164 సిఆర్పిసి ప్రకారం న్యాయస్థానంలో వాంగ్మూలం నమోదు చేయడంతో ప్రాధాన్యత సంతరించుకుందంట. ఎంత దుర్మార్గం చూడండి. అంటే మన వాళ్ళకు ఏదైనా ప్రాజెక్ట్ అప్పచెప్పడం కోసము వాడు ఎన్ని అక్రమాలు చేయని, ఎన్ని అన్యాయాలు చేయని, ఎంత దుర్మార్గంగా చేయని వాళ్ళకి ఈ విధంగా అప్పచెప్తారు అన్నమాట. సింపుల్గా మీకు ఒక్క నిమిషంలో అర్థమవుతాడు చెప్తాం మిత్రులారు. చూడండి, చంద్రబాబు నాయుడు ఒక కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ అయినటువంటి ఫైబర్ నెట్ ప్రాజెక్టుని చేపట్టాలనే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగా అది మొత్తం 2000 కోట్ల విలువ చేసేటువంటి ప్రాజెక్టు. దానికి మన వాళ్లకు అంటే ఈయన దగ్గర వ్యక్తి, ఈయన ఇంటి వ్యక్తి అయినటువంటి వేమూరి హరికృష్ణ ప్రసాద్ అనేటువంటి ఆ ప్రాజెక్టు అప్పచెప్పాలి. దానికోసం వేమూరి హరికృష్ణ ప్రసాద్ అనేటువంటి పెద్ద నేరస్తుడు, ఆయనకు నేర చరిత్ర ఉంది. గతంలో రకరకాల మోసాలకు పాల్పడి ఆయన ప్రభుత్వంలో బ్లాక్ లిస్ట్ లో కూడా ఉన్నాడు. గతంలో ఆయన పేరు మీద ఉన్నటువంటి కంపెనీ ఈ టెరాసాఫ్ట్ అనేది, ఈ కంపెనీ ఈ పౌర సరఫరాల శాఖకు పరికరాలు సప్లై చేయడంలో వాళ్ళు సప్లై చేసినటువంటి పరికరాలు ఫెయిల్ కావడంతో, అవి సరిగ్గా నాణ్యత లేకపోవడంతో ఆ కంపెనీని వాళ్ళు బ్లాక్ లిస్ట్లో పెట్టింది గత ప్రభుత్వం. కానీ చంద్రబాబు నాయుడు దాన్ని ఏకపక్షంగా బ్లాక్ లిస్ట్ నుంచి బయటకు తీసిండు. బయటకు తీయడమే కాకుండా ఇంకేం చేసిండు, ఎవరైతే ఈ వేమూరి హరికృష్ణ ఉన్నాడో ఆ కంపెనీ ఎండి, ఆ కంపెనీ అదే టెరాసాఫ్ట్ ఉన్నటువంటి కంపెనీ ఎండి ఎవరైతే వేమూరి హరికృష్ణ ప్రసాద్ ఉన్నాడో ఈయన తీసుకుపోయి ఏకంగా తన ప్రభుత్వంలోని ఈ గవర్నింగ్ కౌన్సిల్లో సభ్యుని చేసిండు. అప్పుడే చాలా మందికి అనుమానాలు వచ్చినాయి, ఎందుకు ఇలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇందులో పెట్టిర్రు అని. దాని తర్వాత ఏం చేసిండ్రు, ఇక సభ్యుని చేసిన దాని తర్వాత ఈ ఫైబర్ నెట్ ఏదైతే టెండర్ల ప్రక్రియ ఉంటుందో ఆ ప్రక్రియలో ఒక సభ్యునిగా కూడా ఈయన నియమించారు. అసలు వాస్తవానికి ఈ ప్రక్రియ ఈ టెండర్ల ప్రక్రియ కార్యక్రమంలో ఎవరైనా సరే వాళ్ళ కంపెనీలు అందులో పాల్గొంటే ఆ సభ్యునిగా వాళ్ళు ఉండకూడదు. కానీ చంద్రబాబు నాయుడు అలాగనే ఆయనని వేమూరి హరికృష్ణ ప్రసాద్ పర్సన్ని ఆ టెండర్ల ప్రక్రియలో సభ్యునిగా అట్లనే ఉంచి మంచి ఎలిజిబుల్ అయినటువంటి కంపెనీలు మొత్తాన్ని తిరస్కరించారు. రకరకాల కారణాలు పెట్టి వాళ్ళకు ఆ టెండర్ ఇవ్వలేదు.
ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కూడా కొన్ని ఆ టెండర్లో పాల్గొంటే వాటిని కూడా రిజెక్ట్ చేసిండు రకరకాల ఏంది సాంకేతిక కారణాలతోటి. ప్లస్ ఇది జరిగేది చక్కగా లేదు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి సుందర్ అనేటువంటి వ్యక్తి కూడా ఒక అధికారి ఇది పారదర్శకంగా నిర్వహించాలని పట్టుబడితే ఆయనని అప్పటికప్పుడు ట్రాన్స్ఫర్ చేసి ఆయనకు అనుకూలమైనటువంటి తన వ్యక్తులను తీసుకొచ్చుకొని అధికారులుగా నియమించుకున్నాడు. ఫైనల్గా ఏం చేసిండు, ఎక్కువ కోట్ చేసి, అంటే ఉన్నదానికంటే ఆ ప్రాజెక్టు వాల్యూ కంటే ఎక్కువ కోట్ చేసి అసలు సర్వే చేయకుండా, ఎలాంటి కార్యక్రమాలు చేయకుండా, ఎలాంటి ప్రాథమికంగా చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏవి చేయకుండా ఎక్కువ కోట్ చేసి బిడ్డింగ్ చేసి టెరాసాఫ్ట్ అనేటువంటి కంపెనీకి ఆ ప్రాజెక్టును అప్పచెప్పి తొలి విడత కింద 333 కోట్లను విడుదల చేసిన చంద్రబాబు నాయుడు. అలా విడుదల చేసి దాంట్లో కూడా మొత్తం అవినీతి. మళ్ళా ఆ కంపెనీ కొన్ని షెల్ కంపెనీలు ఏర్పాటు చేసుకొని వాళ్ళు కొంతమంది సిబ్బందిని సరఫరా చేసినట్టు, కొన్ని పరికరాలు సరఫరా చేసినట్టు, ఇట్లాంటివన్నీ చేసి మొత్తము 333 కోట్లను కొల్లగొట్టిరు అన్నమాట. రూపాయి అక్కడికి రాకుండా దాన్ని కొల్లగొట్టి బొక్కేసారు. ఇందులో సింహభాగం అంతా చంద్రబాబు నాయుడుకి పోయింది. ఈ అక్రమ సొమ్మంతా, ఈ అవినీతి సొమ్మంతా, ఈ ప్రజల సొమ్మంతా చంద్రబాబుకి పోయింది. తర్వాత వేమూరి హరికృష్ణ ప్రసాద్కి పోయింది. తర్వాత కోగంటి సాంబశివరావు అనేటువంటి పర్సన్కి పోయింది. సో ఈ విధంగా వీళ్ళు ఫైబర్ నెట్లో ప్రభుత్వ సొమ్ముని, ప్రజల సొమ్ముని కొల్లగొట్టినటువంటి తీరును సిఐడి తన ఛార్జ్ షీట్లో క్లియర్గా స్పష్టంగా పేర్కొంటూ దాన్ని అందులో సబ్మిట్ చేయడం జరిగింది ఏసీబీ న్యాయస్థానంలో. ఈ విధంగా చంద్రబాబు నాయుడు అవినీతి ఏ విధంగా ఉందంటే ఈ విధంగా ఉంటుంది. ఇంకా ఇప్పుడేమో చాలా మంది అంటారు, ఇక చంద్రబాబు అవినీతి చేయడు, ఆయనకి ఇంత మచ్చలేదు, ఇంత లేదని. మొత్తం దుర్మార్గం. ఎంత తినాలో అంత తింటాడు. అంటే ఆయన తినడం కాదు, ఆయన పేరు మీద ఉంటే దొరికిపోతాడు కాబట్టి మొత్తం బినామీలను పెట్టుకొని, మొత్తం తన కుల జాగిలాలను పెట్టుకొని ఆ జాగిలాలను మేపుతా ఉంటాడు. ఇప్పుడు ఈ వేమూరు రాధాకృష్ణ ఉన్నాడు చూసినావా, ఏబిఎన్ ఛానల్, ఇట్లాంటి బ్యాచ్లలో వాడి ఉంటాడు అనమాట. ఇక వాడు వానికి తెలిసిన ఓనోని పెట్టేసి ఈ దుకాణం అంతా నడిపిస్తూ ఉంటాడు. మరి లేకపోతే చంద్రబాబు మీద ఎందుకు అంత ప్రేమ ఆయనకి? సో కాబట్టి ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంత దుర్మార్గం చేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు ఈయన నేను కుర్చీ మాడతా పెడతా, దాన్ని మాడతా పెడతా, తీసుకొడతా, అంత బఫూన్లుగా లెక్క తయారయ్యారు మొత్తం ఈ పచ్చ బ్యాచ్ మొత్తం. నువ్వు కుర్చీ మాడతా పెడితే ఏమవుతుంది? ఇక నువ్వు సినిమాలు చేసుకోవడానికి అనుకొస్తావు, అంతకుమించి ఏం లేదు. నిన్న ఈ సినిమా లేదా అమరావతి ఫైల్స్ ఏదో సినిమా వచ్చింది చూసినా, రాజధాని ఫైల్స్ వస్తే కనీసము పబ్లిక్ ఎవరు లేని కూడా లేడంట ఆ సినిమా చూస్తేందుకు. అంత అద్భుతంగా ఉన్నది నీ కథ. సో కాబట్టి ఇక మీ పని అయిపోయింది, మీ దుకాణం అయిపోయింది. ప్రజలు తెలుసుకుంటా ఉన్నారు వాస్తవాలు. ఒకవేళ ప్రజలు కనుక మోసపోతే దానికి మించినటువంటి కథ ఇంకొకటి ఏముంటుంది?